దేవునికి, అమ్మగారికి వందనాలండి. సంఘానందరికీ వందనాలు. నా సాక్ష్యం ఎప్పుడు 3 వారాల క్రితమే చెప్పుకోవాలి. కొంచెం లేట్ అయిపోతుంది. సాక్ష్యం ఏంటంటే మా మేనత్తాల కొడుకు 2012లో మామూలుగా ఇంట్లో చిన్న గొడవలు పడి జాబు చేసుకుంటానన్నట్టు హైదరాబాద్ వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూసింది. అక్కడి నుంచి ఇంకా రావట్లేదు అసల. రాబోయేదడికి ఇంక మా బాపకి ఏంటి ఇంకా వత్తలేదనేసి ఇంక తన గురించే ఆలోచిస్తా ఉండేదండి. దగ్గరగా ఆలోచించి చాలా నీరసం కూడా పడిపోయింది. పడిపోయి మా దగ్గర అనేది నేను ఉండగా వస్తాడంటావేంటే, నేను చూస్తానంటావా, అలాగెలాగా చాలా బాధపడతా ఉండేది. బాధపడతా 2023లో ఏప్రిల్లో మా బాప చనిపోయిందండి. చనిపోయిన తర్వాత మళ్ళా 2 నెలలకి వాళ్ళ అల్లుడు కూడా చనిపోయాడు. అందరూ కుటుంబంలో అనుకుంటున్నారు 2 గొడవలు జరిగినాయి కదా, ఏదో కార్యానికి రాకుండా ఉంటే లేడేమో అన్నట్టు అనుకుంటుంటే నాకైతే బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. మా బాప ఉన్నప్పుడు చర్చికి కూడా వెళ్ళేది, ప్రార్థన చేయించుకుంటుంటే ఉన్నాడమ్మా వస్తాడు అని అనేవారు, కానీ రావట్లేదేంటి అని చాలా బాధపడేది. అప్పుడు లేడు అన్నాక నాకు చాలా బాధ అనిపించి అక్టోబర్లో అనుకుంటండి జానయ్య గారి దగ్గరికి వచ్చి నేను కొంచెం ప్రార్థన చేయవా అని అడిగితే దేని గురించి అని అన్నారండి. అంటే ఇలాగ మా బాపోళ్ళ పిల్లోడు రావట్లేదు కదా, లేడు అని అంటున్నారు అందరూ, కొంచెం ఏదో బాధగా అనిపిస్తుంది, కొంచెం ప్రార్థన చేయవా అంటే ఎవరన్నా చేయమంటే వాళ్ళని రమ్మను అని అన్నారండి. అంటే ఎవరో చెప్పలేదు, నేనే వచ్చాను ప్రార్థన చెయ్యనంటే వెంటనే ప్రార్థన చేశారు. పాస్టర్ గారు ప్రార్థన చేయగానే వదిన లేడు అని అనుకోకు, ఉన్నాడు, కాకపోతే రావడానికి మనసు అయితే లేదు, వచ్చేలాగా ప్రార్థన చెయ్యండి, నేను కూడా చేస్తాను అన్నారండి. అనేటప్పటికి అన్నారు ఇలా మామూలుగా అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని అంతే. వెంటనే మొన్న జనవరి 15వ తారీఖున మా చెల్లి ఫోన్ చేసి, అక్క అంతమాల రాంబాబు గురించి ప్రార్థన చేద్దావు కదా, రాంబాబు వచ్చేసాడంట అక్క, ఫ్యామిలీతోటే వచ్చాడంట, పలానా ఊర్లో ఉన్నాడంట అక్క, వాళ్ళ అక్కోళ్ళ ఇంటికాడ ఉన్నాడంటే చాలా సంతోషం వేసింది. ఎంత సంతోషం వేసిందంటే అంత సంతోషం వేసింది. అప్పుడు తను ఇక్కడే ఉన్నాడు, మన 19వ తారీఖున ఈ ఊర్లోనే ఉన్నాడు, చిన్న ఫంక్షన్కి వచ్చాడు. అప్పుడే వచ్చి సాక్ష్యం చెప్దామని అనుకున్నాను, కాకపోతే చిన్న ఫంక్షన్లో అడవిలో వచ్చి చెప్పుకోలేకపోయాను. అలా 2 వారాలు వాయిదా వేసానండి. ఎప్పటికైనా దేవుడు చేసిన మేలు సాక్ష్యం రూపంలో చెప్పుకోవాలి, అందుకే సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ఈ సాక్ష్యం గురించి దేవుడు దీవించిన కాక చిన్న సాక్ష్యం. 12 సంవత్సరాలకు వచ్చాడండి. 2012లో మామూలు అంతకుముందే వెళ్ళాడు, ఏదో జాబ్ చేసుకోవడానికి అన్నట్టు వెళ్ళాడు. 2 సంవత్సరాల ముందు 2012లో అయితే వెళ్ళాడు. ఇంకా అక్కడి నుంచి అసలు ఒక్కసారి కూడా రాలేదండి. 12 సంవత్సరాలకే తిరిగి వచ్చాడు. లేదు, ఫోన్లో కూడా లేదు.